హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నువ్వు ఈ రోజు కాలేజీకి ఎందుకు రాలేదు? ఇన్ హిందీ తుమ్ ఆజ్ కాలేజ్ క్యూ నహీ ఆయే। నువ్వు అంటే తుమ్, ఈ రోజు అంటే ఆజ్, కాలేజీకి అంటే కాలేజ్, ఎందుకు అంటే క్యూ, రాలేదు అంటే నహీ ఆయే। నువ్వు ఈ రోజు కాలేజీకి ఎందుకు రాలేదు? ఇన్ హిందీ తుమ్ ఆజ్ కాలేజ్ క్యూ నహీ ఆయే। ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ంట్ యూ కమ్ టు కాలేజ్ టుడే? ఈ రోజు నా ఆరోగ్యము బాగోలేదు। ఇన్ హిందీ ఆజ్ మేరీ తబియత్ ఠీక్ నహీ హై। ఈ రోజు అంటే ఆజ్, నా అంటే మేరీ, ఆరోగ్యం అంటే తబియత్, బాగోలేదు అంటే ఠీక్ నహీ హై। ఈ రోజు నా ఆరోగ్యము బాగోలేదు। ఇన్ హిందీ ఆజ్ మేరీ తబియత్ ఠీక్ నహీ హై। ఇన్ ఇంగ్లీష్ ఐ ఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే। ఈరోజు గీత కాలేజీకి వచ్చిందా? ఇన్ హిందీ క్యా ఆజ్ గీత కాలేజ్ ఆయి థీ? ఈరోజు అంటే ఆజ్, కాలేజీ, గీత అంటే పేరు గీత, కాలేజీకి అంటే కాలేజ్, వచ్చిందా అంటే ఆయి థీ। క్యా ఆజ్ గీత కాలేజ్ ఆయి థీ అంటే ఈరోజు గీత కాలేజీకి వచ్చిందా? ఇన్ హిందీ క్యా ఆజ్ గీత కాలేజ్ ఆయి థీ? ఇన్ ఇంగ్లీష్ డిడ్ గీత కమ్ టు కాలేజ్ టుడే? గీత కాలేజీకి రాలేదు। ఇన్ హిందీ గీత కాలేజ్ నహీ ఆయి, రాలేదు అంటే నహీ ఆయి, గీత కాలేజీకి రాలేదు। ఇన్ హిందీ గీత కాలేజ్ నహీ ఆయి। ఇన్ ఇంగ్లీష్ గీత డిడ్ నాట్ కమ్ టు కాలేజ్। ఎందుకు రాలేదు? ఇన్ హిందీ క్యూ నహీ ఆయి। ఎందుకు అంటే హిందీలో క్యూ, రాలేదు అంటే నహీ ఆయి, ఎందుకు రాలేదు? ఇన్ హిందీ క్యూ నహీ ఆయి। ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ షీ కమ్? గీత గుజరాత్ వెళ్ళింది। ఇన్ హిందీ గీత గుజరాత్ గయి, గీత అంటే పేరు, గుజరాత్ అంటే ఊరి పేరు, వెళ్ళింది అంటే గయి, గీత గుజరాత్ వెళ్ళింది। ఇన్ హిందీ గీత గుజరాత్ గయి, అందుకని కాలేజ్కి రాలేదు అని। గీత కాలేజ్కి ఎందుకు రాలేదంటే అమ్మాయి గుజరాత్కి వెళ్ళింది, గీత గుజరాత్ వెళ్ళింది। ఇన్ హిందీ గీత గుజరాత్ గయి, వెళ్ళిందంటే గయి। ఇన్ ఇంగ్లీష్ గీత వెంట్ టు గుజరాత్। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోస్ పంపించండి। ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।